చుట్టూ చీకటి. ఒకే ఒక్క దీపం. చిన్ని దీపం. ఆ దీపం వెలుగులోనే మనం అన్నీ చూడాలి. మనం ఏం చూసినా, ఏం చేసినా ఆ దీపం వెలుగులోనే చూడాలి. ఇంకో వేరే వెలుతురు రాదు. జీవితం అంటే అదే. జీవితం ఒక దీపం లాంటిదనుకుంటే, ఉన్న జీవితంలోనే అన్నీ చూడాలి. అన్నీ చేయాలి. కడుపు పట్టుకొని, పొట్టకూటి కోసం ఎన్ని దేశాలైనా పోవాలి. ఏదైనా చేయాలి. ఏ పనైనా చేయాలి. ఇదే జీవితం. ఆ చీకటిలో, ఆ దీపం వెలుగులో కొన్ని మంచిగా కనిపించొచ్చు. కొన్ని మంచిగా కనిపించకపోవచ్చు. మనుషులంతా ఒకటే అని చూపించే దీపం ఉంటుంది. మనుషులే లేరు. మనం ఒక్కలమే ఉన్నాం అని చూపించే దీపం ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి వెలుతురు తగ్గొచ్చు. ఒక్కోసారి వెలుతురు పెరగొచ్చు. వెలుతురు పెరిగినప్పుడు మనకంటూ ఇంకా చాలామంది ఉన్నారు. చాలామంది కనిపిస్తున్నారని అనుకుంటాం. వెలుతురు కనిపించకపోతే, వెలుతురు ఎక్కువ లేకపోతే, ఆ వెలుతురులో మనం ఒక్కళ్ళం కనిపిస్తాం. ఇంకా మన పక్కన ఎవరున్నా వాళ్ళు కనిపించరు. అప్పుడు మనం ఒంటరి అని ఫీల్ అవుతాం. సో, జీవితం అంటే ఒక్కోసారి బ్రైట్‌గా కనిపిస్తుంది. ఒక్కోసారి కొంచెం లోగా కనిపిస్తుంది. బ్రైట్‌నెస్ తగ్గిపోతుంది. అది మనం నడిచే నడవడికలోను, మనం చూసే చూపులోను, మనం ఎంచుకునే దారిలోను ప్రతి ఒక్కటి ఆధారపడి ఉంటది. బ్రైట్‌గా కనిపించాలా? లేకపోతే బ్రైట్‌నెస్ తగ్గాలా అనేది. ఆ మాత్రానికే ఏదో జరిగిపోయింది. ఇంకేదేదో జరుగుతుంది అనుకోవటం మంచిదా? బ్రైట్‌నెస్ పెరిగి పెరిగినప్పుడు బ్రైట్‌నెస్ తగ్గుతుంది కూడా. అది మనం ఆపరేట్ చేయలేం. మన పైన ఉన్నవాడు ఆపరేట్ చేస్తాడు. ఉన్న దాంట్లో మనం చూస్తూ ఉండటమే కానీ, అయ్యో! ఇయాల బాగోలేదు. బ్రైట్‌నెస్ తగ్గిపోయింది అని బాధపడుతూ ఉంటే ముందుకు పోతే బ్రైట్‌నెస్ ఇంకా పెరిగిపోతుంది. ఇంకా వెలుతురులో చాలామంది కనిపిస్తారు. అది నువ్వు మిస్ అవుతావు. సో, జీవితం అంటే అన్నీ వస్తాయి. ఒకే ఒక్క వెలుగులు అన్నీ కనిపిస్తాయి. ఒకే ఒక్క వెలుగులో అన్నీ మాయమవుతాయి.